లోక్సభ ఎన్నికల పోలింగ్కు 2 వారాలే గడువు ఉండటంతో పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వీరితో పాటు ఎమ్మెల్యేలు కూడా వంశీకృష్ణకు మద్దతుగా కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కార్మికుల హక్కుల కోసం కాకా వెంకటస్వామి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు వివేక్, రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే వివేక్. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో కార్మికులకు అనేక సార్లు కూడా వారితో పాటు ఉండి వారితో కలిసి మెలిసి పనిచేసేవారు. సింగరేణి సంస్థ BIFR లో ఉన్నప్పుడు వారు కేంద్రంలో పివి నరసింహారావు గారితో కొట్లాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అలాంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. దాంతోపాటు సింగరేణి సంస్థలో పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సింగరేణి కార్మికులకు అనేకమైన బెనిఫిట్స్ లభించడంలో కాకా వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. జగిత్యాల జిల్లా చెగ్యాం, తాళ్లకొత్తపేట గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఎల్లంపల్లి ముంపు గ్రామాల సమస్యలపై ఆరా తీశారు. ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తామని చెప్పారు వంశీకృష్ణ. నేను నా వంతు కంపెనీ పెట్టుకొని 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన. చాలా మంది కార్మికుల పిల్లలు, సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా నేను ఉద్యోగం ఇచ్చిన. నాకు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు మీరందరూ మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి నాకు మీరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నేను మన పిల్లల సమస్య ఇంకా నా సమస్య అని కష్టపడి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని విస్మరించిందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని వాకర్స్ ని కోరారు. కవితను జైలు నుంచి విడిపించుకోవడానికి బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఎవరు నాయకులు రాకపోగా పూర్తిగా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ కవిత, బల్కా సుమన్ పార్లమెంట్లో చప్పట్లు తెరిచి బల్లలు తెరిచి బీజేపీ సింగరేణి వ్యవస్థని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనకి శ్రీకారం చుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి అది ఈ ప్రాంత నాయకుడిగా ప్రశ్నించకుండా వారితో మమేకమై సమర్థించినటువంటి వ్యక్తికి ఎందుకు చేసినామని అడగలుగుతామా? ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్ మండలంలో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఉపాధి హామీ పని దినాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. మే 13 జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మన గడ్డం వంశీ ఎంపీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం కోసం వచ్చినాం. మనం మొన్న 4 నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో కూడా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఆశీర్వదించారు. మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి మేము రావడం జరిగింది. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్. పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లోని లింగాపూర్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు మనాలి. పెద్దపల్లి సెగ్మెంట్ మరింత అభివృద్ధి చెందాలంటే వంశీకృష్ణను గెలిపించుకోవాలని కూలీలకు వివరించారు మనాలి. మన ఊరికి ఎంపీగా నిలబడుతున్నాడు. వీళ్ళకి ఒక మంచి చరిత్ర ఉంది. వీళ్ళ తాత వెంకటస్వామి తాత మనకి చాలా సేవ చేసిండు. వాళ్ళ నాన్న చెన్నూరు ఎమ్మెల్యే వంశీ, వాళ్ళ నాన్న వివేకన్న. ఏం చెప్పినా మన ఊరికి ఇది కావాల వంశీ అంటే ఓకే అన్నా నేను చేస్తా అంటాడు. మనకి మన మాట వినేటోళ్ళు కావాలా, లే బయట మళ్ళీ బీఆర్ఎస్ అని మళ్ళీ గోతులో పెడదామా ఆలోచించండి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ లో విస్తృత ప్రచారం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వీరితో పాటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు కూడా వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.